హలో ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఇండియా నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. ఎవరైతే స్టేట్ బ్యాంక్లో వర్క్ చేయాలన్న అభ్యర్థులకు చాలా మంచి అవకాశం, మిస్ కాకండి. లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్టు 31న లాస్ట్ డేట్. చాలా తక్కువ టైం ఉంది. 11 తారీఖు నుంచి ఈ రోజు నుంచి మొదలవుతుంది అప్లికేషన్. చాలా తక్కువ టైం ఉంది. 20 డేస్ ఉంటుంది అప్లై చేయడానికి. చాలా మంచి అవకాశం, త్వరగా అప్లై చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే మాత్రమే. అలాగే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. త్వరగా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అలాగే అప్లికేషన్ లింక్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చూసుకోండి, చూసి అప్లై చేసుకోండి. అలాగే అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి, బ్యాంక్స్ ఎస్బీఐ bank.in లేదా వెబ్ కెరీర్ కరెంట్ ఓపెనింగ్. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఓవరాల్ ఇండియా మొత్తం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ 1114 పోస్టులు ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ ఓన్లీ ఎస్సీ అభ్యర్థులకు కేటగిరీ వైజ్గా రెగ్యులర్ చూసుకుంటే 9,124 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ ఇండియా మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చూసుకుందాం ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చూసుకోండి, ఇక్కడ తెలుగు ఉర్దూలో ఉంటుంది. ఎస్సీ టోటల్ పోస్టులు 260 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 41 పోస్టులు, ఎస్టీ 18 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ 70 పోస్టులు, అలాగే డబ్ల్యూఎస్ 26 పోస్టులు, జనరల్ 105 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్ అదర్ కేటగిరీలో లేవు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 2, 3 ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ మనకు ఏజ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years ఏజ్ రిలాక్సెస్ ఉంటుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఆధారంగా విడోస్ డివోర్స్ విమెన్స్ కోసం 35 years వరకు, 38 years వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. విజువల్ బ్లైండ్నెస్ కలిగిన అభ్యర్థులకు, లో విజన్ కలిగిన అభ్యర్థులు కూడా పోస్టులు ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమెరికల్ అబిలిటీ, రీజనింగ్ టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్, 100 మార్క్స్. 100 క్వశ్చన్స్కు 1 hour పాటు ఉంటుంది ఎగ్జామినేషన్. తర్వాత ఎవరైతే కట్ ఆఫ్ 1/4 మార్క్స్తో ఆబ్జెక్ట్, ఎవరైతే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 1/4, ఎవరైతే మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు 4 తప్పు చేస్తే ఒక మార్క్ డిడక్ట్ చేస్తారు. అలాగే మెయిన్ చూసుకుంటే ఇక్కడ మెయిన్స్లోనే టోటల్ 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. టోటల్
జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. 200 మార్క్స్ 2 అండ్ 40 మినిట్స్ వరకు 2.5 అవర్స్ వరకు ఉంటుంది ఎగ్జామ్. 200 మార్క్స్ 200 మార్క్స్ 190 క్వశ్చన్స్. తర్వాత థర్డ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. వెర్బల్ అబ్జెక్టివ్ పాసేజెస్ 3, సబ్జెక్టివ్ పాసేజెస్ 3 ఉంటాయి. 15 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 5 మార్క్స్ టోటల్. మ్యాక్సిమం 20 మార్క్స్లో ఉంటుంది. వెర్బల్ టెస్ట్ కూడా ఉంటుంది. నాన్ వెర్బల్ టెస్ట్ 20 మార్క్స్ ఉంటుంది. 15 మార్క్స్ ఉంటుంది టోటల్. చాలా మంచి అవకాశం. చాలా జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి వెర్బల్ టెస్ట్ కోసం. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజ్ ఉండదు. జనరల్ ఓబీసీ అభ్యర్థి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థికి 750 రూపాయలు ఫీజు ఉంటుంది. అలా కాల్ లెటర్ వస్తుంది ఆన్లైన్లోనే. ఎగ్జామ్ డేట్ ముందు 10 days ముందు ఇంటిమేషన్ ఇస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎగ్జామ్ ముందు చెక్ చేస్తుండండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసే విధానం చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఏమైనా క్వైరీస్ ఉంటే హెల్ప్ డెస్క్లో కాల్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదా మెయిల్లో ఏమైనా క్వైరీస్ ఉంటే మెయిల్ ద్వారా చెక్ చేసుకోండి. క్వైరీస్ క్లియర్ఫై చేసుకోండి. మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గాజువాక, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల ఈ సెంటర్స్ ఉంటాయి. అలాగే హైదరాబాద్లో తెలంగాణ అభ్యర్థులకు చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ సెంటర్స్లోనే ఉంటుంది. తెలంగాణ అభ్యర్థులకు ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం. అలాగే అప్లై చేసే అప్పుడు సిగ్నేచర్ మరియు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిక్లరేషన్ లెటర్ కూడా రైటింగ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. రైటింగ్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.